హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బి రాజలక్ష్మి గారు రాసిన మమతల వసంతం నవ్వింది అనే కథను చెప్పుకుందాం. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. కథలోకి వెళ్దాం. చంద్రం ఒక చిన్న కంపెనీలో చిరుద్యోగి. పెళ్ళయి సంవత్సరం అయింది. డిగ్రీ అవగానే ఉద్యోగము, పెళ్ళి వెంటనే అతను ఆలోచించే వ్యవధి లేకుండానే జరిగిపోయాయి. కారణం బామ్మ మనవడి పెళ్ళి చూడాలన్న తపన. 23 ఏళ్లకే పెళ్ళి. చక్కని చుక్క లక్ష్మి. 19 ఏళ్ల ప్రాయం. అమాయకత్వం, మంచితనం కలబోసిన అమ్మాయి. పుట్టింటి సాంప్రదాయ పెంపకం అత్తింట్లో మంచి పేరు తెచ్చింది. పెళ్ళైన 6 నెలల వరకు అత్తారింట్లోనే ఉంది కాబట్టి భర్త అవసరాలు, అభిరుచులు అన్నీ తెలుసుకుంది. అనుగుణంగా మారింది. ఇప్పుడు అదే కంపెనీ చంద్రాన్ని మరో ఊరికి మార్చింది. ఉగాది ఇంకా 2 నెలలుంది. చంద్రం మామయ్య గారు పండక్కి రమ్మని ఇంకా పిలవలేదు. ఊళ్ళో ఉన్నన్ని రోజులు ప్రతి పండక్కి పిలిచారు. అల్లుడి మర్యాదలన్నీ చేశారు. అన్ని మర్యాదలు చేశారు. కానీ ఇప్పుడు చంద్రం పట్టణానికి మారాడు. చిన్న ఉద్యోగం వల్ల ఖర్చులు పెట్టుకొని వెళ్ళే స్తోమత లేదు. లక్ష్మి పుట్టింటి వాళ్ళకు కూడా ప్రయాణపు ఖర్చులు భరించే శక్తి లేదు. అందుకే పుట్టింటి వాళ్ళ దగ్గర నుండి ఉగాది పండుగ పిలుపు రాలేదు. లక్ష్మికి పండగలన్నా వేడుకలన్నా మహా సరదా. కానీ ఈసారి సరిపెట్టుకుంది, అర్థం చేసుకుంది. కానీ మనసులో ఏదో వెలితి. చంద్రానికి అర్థం అవుతూనే ఉంది. చందమామ లాంటి అందమైన వదనంలో కళ్ళల్లో దిగులు చూడలేకపోతున్నాడు. లక్ష్మి తల వంచుకొని భోజనానికి రండి అంటూ వంటింట్లోకి వెళ్ళింది. చంద్రానికి జాలేసింది. ఇంతవరకు ఒక్క చీర కూడా కొనివ్వలేదు. అన్ని చీరలు లక్ష్మికి పుట్టింటి వాళ్ళు కొనిచ్చినవే. ఉగాదికైనా మంచి చీర కొనాలి. పండక్కి కొత్త చీర లేని లోటు లక్ష్మికి ఉండకూడదు. ఇంకా టైం ఉందిగా అనుకున్నాడు చంద్రం. డబ్బెలా మిగల్చాలో ఆలోచించాడు. కంపెనీకి స్కూటర్ మీద వెళ్తాడు. బస్సులో వెళ్తే పెట్రోలు డబ్బులు మిగులుతాయి. ఆఫీసులో చిరుతిళ్ళు మానేయాలి. పుస్తకాలు కొని చదవడం అలవాటు. అది మానాలి. లక్ష్మిని ఆశ్చర్యపరచాలంటే తనకు ఇవేమీ చెప్పకూడదు. అలా చూస్తుండగానే 2 నెలలు గడిచిపోయాయి. ఉగాది వచ్చేసింది. ఉదయాన్నే లేచింది లక్ష్మి. వాకిలి చిమ్మి నీళ్లు చల్లి ముగ్గేసింది. మామిడాకులు కట్టింది. ఉత్సాహంగా తిరుగుతుంది. చంద్రం నిద్రలేచాడు. కానీ మంచం దిగలేదు. భార్య హడావిడి తెలుస్తూనే ఉంది. ఇల్లంతా పండగ కళే. లక్ష్మి నవ్వుతూ చేతిలో 4 చీరలతో వచ్చింది. తలారబెట్టుకుంటున్న జడ, సాంబ్రాణి వాసన, మెరుస్తున్న నుదుటి కుంకుమ చంద్రానికి మురిపంగా ముచ్చటగా కనిపించింది. 4 చీరలు చూపిస్తూ వీటిలో ఏది కట్టుకోవాలి అని అడిగింది. నీకు ఏ చీరైనా బాగుంటుంది బంగారం అన్నాడు. మీరు మీకు నచ్చింది కట్టుకుంటే నాకు తృప్తి, ఆనందం, సంతోషం. చెప్పండి అన్నది బుంగమూత పెట్టి లక్ష్మి. ఇవన్నీ మీ వాళ్ళు పెట్టిన చీరలు. నాకు చెప్పే అధికారం లేదు అన్నాడు. అదేమిటి వేళాకోళమా అన్నది విస్మయంగా. మరి నేను కట్టుకోమన్నది కట్టుకుంటావా అడిగాడు చంద్రం. కట్టుకుంటాను అన్నది. అయితే మరేం ప్రశ్నించకుండా ఈ చీరలన్నీ లోపల పెట్టిరా అన్నాడు. లక్ష్మి అయోమయంగా చూస్తూ చీరలన్నీ లోపల పెట్టేసి చంద్రం పక్కన కూర్చుంది.
చెప్పండి అన్నది. చంద్రం లక్ష్మి కళ్ళు మూసి తనతో పాటు గదిలోని బల్లా సొరుగు దగ్గరకు తెచ్చి చేతిలో కవరు పెట్టి లక్ష్మిని కళ్ళు తెరవమన్నాడు. కవరు విప్పింది. కళ్ళు జిగేలుమనే జరీ చీరే. అంతే. గబాలున్న చంద్రాన్ని గట్టిగా వాటేసుకొని చెక్కిలి మీద ముద్దు పెట్టేసింది. చంద్రం కూడా దగ్గరకు తీసుకున్నాడు. నెమలి పింఛం రంగు చీర నిండా అందమైన చిన్ని చిన్ని జరీ చిలకలు, కొంగు పురివిప్పిన జరీ నెమళ్ళు, మెరిసిపోతున్న చీర. పసిడి లక్ష్మికి మరింత సోయగం, సొగసు తెచ్చే చీర లక్ష్మి. లక్ష్మి కళ్ళల్లో చెక్కిళ్ళ మీద, పెదవుల మీద జరీ మీది నిగనిగలు తళుక్కుమన్నాయి. అది చూసిన చంద్రానికి తృప్తి. వెళ్ళి కట్టుకురా అన్నాడు. మళ్ళీ ఒక ముద్దు పెట్టేసి చెంగున లోపలికెళ్ళింది. చీర మడతలోంచి కుట్టిన జాకెట్ కనపడింది. జరీ అంచు నెమలి పింఛం రంగు జాకెట్. సరుసులే, అమాయకంగా ఉంటారు కానీ అన్నీ తెలుసు. నవ్వుకుంది. సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా ఎదురుగా నించున్న భార్యను చూసి కళ్ళు తిప్పుకోలేకపోయాడు. వాలు జడ, తలలో మల్లెపూలు, కోటేరు లాంటి ముక్కుకు రాళ్ల ముక్కు పుడక దగదగా మెరుస్తుంది. చెవులకు జూకాలు, చేతి నిండా గాజులు, నిండైన ఎర్రని కుంకుమ, పచ్చటి మెడలో తాళి, నల్లపూసలు. అందంగా వయ్యారంగా చీర కుచ్చిళ్ళు పాదాల దగ్గర జీరాడుతున్నాయి. నీలి గగనపు చుక్కల కిరణాలతో మెరిసే చక్కని సొంపైన మిలమిలా మెరిసిపోతుంది లక్ష్మి. అమాయకత్వం, చలాకీతనం కలబోసిన కళ్ళు, పెదవులపై మెరిసిపోయే నవ్వు. అన్నింటినీ మించి ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న తన మీది ఆరాధన. చంద్రం ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. ఉండండి అంటూ చంద్రం పాదాలకు నమస్కరించింది. తర్వాత చిరునవ్వుతో అతని గుండెల మీద తలవాల్చేసింది. తన శ్రమ, పొదుపు ఫలించినందుకు చంద్రానికి సంతోషం వేసింది. ముసిముసి నవ్వులతో, ఇప్పుడు చెప్పండి, డబ్బెక్కడిది చీర కొనడానికి? లక్ష్మి చంద్రాన్ని ప్రశ్నించింది. ఆడబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. మొగుడు ప్రేమగా తెచ్చాడు, కట్టుకున్నావు కదా. డబ్బెక్కడిదైతే ఎందుకు బంగారం అన్నాడు నవ్వుతూ చంద్రం. చెప్పండి ముద్దుగా అడిగింది. డబ్బెక్కడిదంటే ఏం చెప్పను లక్ష్మి, మన డబ్బే అన్నాడు. నాకు తెలియకుండా డబ్బెలా సమకూర్చారు? మళ్ళీ ప్రశ్న. పొదుపు చేశాను, మిగిల్చాను సమాధానం. ఎలా? మళ్ళీ ప్రశ్న. నా ఇల్లాలికి, నా బంగారానికి ఉగాది పండక్కి చీర కొనాలనిపించింది అంతే. బస్సులో ఆఫీస్కి వెళ్ళాను, చిల్లర ఖర్చులు మానేశాను. నీ సంతోషం ముందు ఇవన్నీ నాకు ముఖ్యం కాదు అన్నాడు చంద్రం. మీకన్నా నాకు ఏదీ విలువైంది లేదు, ఇంత శ్రమ పడ్డారా అంటూ లక్ష్మి ఏడ్చేసింది. బస్సులో వెళ్ళాడని ఇంకా దుఃఖం వచ్చేసింది. నాకు చెప్తే నేను కూడా పొదుపు చేసి మీకు కూడా కొనేదాన్ని కదా. అయినా మీకు లేకుండా నేను ఎలా సంతోషంగా ఉంటాను అంటూ ధారాపాతంగా కన్నీళ్ళు. బంగారు, నీ మనసు నాకు తెలుసు. ఇదిగో నీకు ఇష్టమైన జరీ అంచుల దోవతలు చాపు అంటూ చంద్రం సొరుగులోంచి కవరు తీసి విప్పి చూపించాడు. లక్ష్మి ఆనందం పట్టపగ్గాలు లేవు.
స్నానం చేసి కట్టేసుకోండి. దేవుడికి దండం పెట్టుకొని ఉగాది పచ్చడి తిందామన్నది. చంద్రం నవ్వుతూ లేచాడు. నవవసంతం వెళ్ళి విరిసింది. వాళ్ళ అన్యోన్యత అనురాగానికి గుమ్మానికి కట్టిన మామిడాకుల తోరణాలు అందంగా ఊగాయి. మమతల వసంతం నవ్వింది కదా. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.